నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్తే అండి రాజేష్ గారు. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఎప్పుడు సీరియస్గానే ఉంటారు అండ్ సీరియస్ పొలిటీషియన్ అనొచ్చు ఆయన్ని. జనరల్గా అందరికీ ఏమనిపిస్తుంది, ఎప్పుడు ఇలానే ఉంటారా, ఇంట్లో కూడా ఇలానే ఉంటారా అని జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ చంద్రబాబు నాయుడు గారిని కొన్నిసార్లు చూసినప్పుడు, ఇప్పుడు మంచు లక్ష్మి గారి షో కావచ్చు, లేకపోతే అన్స్టాపబుల్లో బాలయ్య గారితో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు నిజం విత్ స్మిత షోలో కావచ్చు, సెకండ్ యాంగిల్ చూసాం. మంచి కామెడీ కూడా ఉంది, నవ్వుతారు ఆయన కూడా అని. సో చాలా రోజుల నుంచి, అంటే చాలా సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు కదా మీరు కూడా, మీరేం చెప్తారు? ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పడం కన్నా ఇంతకుముందు ఆయన గురించి మాట్లాడిన ఒక ఇంటర్వ్యూ ఉంది, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో. మొన్న మధ్య వరకు తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఒక రోజుల్లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకి ప్రాతినిధ్యం వహించారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆయన పాల్గొన్న రోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన వస్తుంది. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు చెప్తారు, ఏం జీవితం అండి అయింది, ఎప్పుడన్నా సరదాగా ఒక పెగ్గు మంది వేసాడా, ఎప్పుడన్నా కార్లు వెళ్తా ఈ అమ్మాయి బాగుందని చెప్పి ఎప్పుడన్నా మాట్లాడుకున్నాడా, ఎప్పుడు ఆ సీరియస్ ఆ పాలిటిక్స్ దాంతో మునిగిపోయి ఉంటాడు ఆయన. జీవితంలో రెండో కోణం కూడా ఉంటుంది కదా, కనీసం ఆ వైపు ఎప్పుడన్నా ఆలోచన చేస్తాడా అని చెప్పని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఆ రోజు ప్రస్తావించడం జరిగింది. ప్రజలందరిలో కూడా అదే అనుమానం, అంటే ఈయన కాలేజీ రోజుల నుంచి విద్యార్థి నాయకుడిగా ఉన్న రోజుల నుంచి కూడా ఇంత సీరియస్గానే ఉండేవాడా, అసలు ఈయనలో ఆ ప్రైవేట్ లైఫ్ అంటే కాలేజీ రోజుల్లో కనీసం ఆ ఈవిటీజింగ్కి ఎప్పుడైనా పాల్పడ్డారా, ఈయన ఎవరితోన్నా వెనకపట్టం కానీ ఈయన వెనక ఎవరైనా పట్టం కానీ ఇట్లాంటివన్నీ లైఫ్లో ఉన్నాయా లేవా, ఈయన ప్రైవేట్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది చాలామందిలో ఒక క్యూరియాసిటీ ఉండేది. అన్స్టాపుల్ విత్ బాలయ్య అన్స్టాపుల్ షోలో బాలయ్య గారితో పార్టిసిపేట్ చేసినప్పుడు కొన్ని అంశాలకి ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎన్టీ రామారావు గారితో విభేదించిన సందర్భం చాలా సీరియస్ ఇష్యూ యాక్చువల్గా. తర్వాత కొంచెం జోవియల్గా కొంచెం సోషల్ ఇష్యూస్ని కూడా ఆయన కాలేజ్ డేస్ వాటి గురించి కూడా కొంచెం ప్రస్తావించడం జరిగింది. నిన్న నిజం విత్ స్మిత షోలో ఇంకొంచెం ఎలాబొరేటివ్గా, ఇప్పుడు యాక్చువల్గా ఆ రోజు మీ కాలేజీ రోజులో ఉన్నప్పుడు మీ లైఫ్ ఎట్లా ఉండేది అంటే, నేను స్టూడెంట్గా ఉండగానే రీసెర్చ్ స్కాలర్గా కొనసాగుతూ ఉండగానే నాకు టికెట్ రావటం, నేను స్టూడెంట్గానే ఎలక్షన్స్లో గెలవటం, చెన్నైలోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఆ తర్వాతే నా పెళ్ళైన అంశం ఇవన్నీ అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అదే సందర్భంలో కాలేజీ రోజుల్లో గొడవలు అయ్యాయి, ఆ గొడవల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం తప్ప నేను ఎప్పుడు కత్తులు కటారులతోటి ప్రయోగాలు అయితే చేయలేదు, కానీ గొడవల్లో పార్టిసిపేట్ చేశానని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అగ్రెసివ్గానే ఉండేవాడిని నేను అని చెప్పని. సహజంగానే అంటే మేము 80s కాలేజీలో ఉన్నాం, వాళ్ళు ఎర్లీ 70s కాలేజీలో ఉన్నారు. ఎర్లీ 70s అంటే మేము చదువుకున్న టైంలోనే చాలా వైలెంట్గా కాలేజీలు ఉండేవి ఆ రోజుల్లో, స్టూడెంట్ యూనియన్స్, పాలిటిక్స్. తర్వాత మేము చదువుకున్నది గుంటూరు ప్రాంతం. మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా దేవినేని మురళీ మటర్ జరగటం, సెకండ్ ఇయర్లో వంగవీటి మోహన్ రంగ మటర్ జరగటం, చాలా వైలెన్సు, కర్ఫ్యూలు, గొడవలు, పోలీసులు, అంటే ఒక విపరీత ప్రపంచాన్ని మేము చూసాం. ఇప్పుడు జనరేషను వాటి నుంచి దూరంగా ప్రశాంతంగా పెరుగుతూ ఉన్నారు. మాకన్నా ముందు జనరేషన్ వాళ్ళు చదువుకున్న రోజుల్లో ఐడియాలజికల్గా స్టూడెంట్ యూనియన్స్ మధ్య ఆ ఫైటింగ్ ఎప్పుడు ఉండేది. మనం గతంలోనే సిపిఐ రామకృష్ణ గారు ఒక సందర్భంగా చెప్పడం జరిగింది, అంటే మీకు 2009 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, కమ్యూనిస్ట్ పార్టీలు, టీఆర్ఎస్ కలిపి ఒక మహాకూటమిగా ఏర్పడి ఆ మహాకూటమి తరఫున వాళ్ళు ఆనాటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఢిల్లీలో అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులందరినీ కలిసి రాజ్ ఆఫ్ కరప్షన్ అనే ఒక బుక్, మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అనే ఒక బుక్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళారు. ఆ వెళ్ళిన సందర్భంగా మీడియాని అడ్రస్ చేసేటప్పుడు సిపిఐ నారాయణ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక ఎవరికి తెలియని అంశం ఒకటి చెప్పారనమాట. ఈ చంద్రబాబు నాయుడు మేమందరం ఒకే టైంలో యూనివర్సిటీలో ఉన్నాం, నేను ఏఎస్ఎఫ్లో ఉండేవాడిని, ఆయన ఎన్ఎస్సిలో ఉండేవాడు, పొద్దాక మా మీద కర్రలు తీసుకొచ్చేవాడు, ఎప్పుడు మా కాళ్ళ కొట్టాట్లో జరుగుతూ ఉండే అని చెప్పని, అంటే ఎప్పుడో జరిగిపోయిన అంశాలు జోవియల్గా మాట్లాడుకోవడం జరిగిందనమాట. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పునరుద్ఘాటిస్తా మాట్లాడటం జరిగింది. అదే సందర్భంలో స్మిత, మరి మీకేమన్నా ఎఫ్ఐఆర్స్ లాంటివి ఉండే ఆ రోజుల్లో అని ప్రస్తావించినప్పుడు కూడా
కొన్ని ఉండేవి కానీ ఏది సీరియస్ కాదు, కొన్ని వన్ సైడ్ కూడా అయి ఉండొచ్చు. అంటే ఆయన ఇష్టపడి ఉండొచ్చు కానీ వాళ్ళు ఈయన పట్టించుకోలేదు. సహజం కదా, ఇప్పుడు ఆ ఏజ్ అట్లాంటిది. ఆ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ క్రష్లు ఉంటాయి, కొన్ని కొన్ని ఆ ఏజ్లో ఉంటాయి. ఆ ఏజ్లో అట్లా ఉంటుంది. దానికి నేనేం అతీతం కాదు, ఈ రోజు ఉన్నంత సీరియస్గా ఆ రోజులో ఉండేవాడిని కాదు అని చెప్పని తెలియజేసినట్టు అయిందనమాట. అదే సందర్భంలో అంటే ఎన్టీ రామారావు గారి అంశం ప్రస్తావనకు వచ్చిన సందర్భంగా కూడా, ఎన్టీ రామారావు గారితో విభేదించిన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా 100% అన్స్టాపుల్ షోలో చెప్పిన విధంగానే ఇందులో కూడా వాస్తవాన్ని ప్రతిబింబిస్తానని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈరోజు రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నాళ్ళు ఆయన వెన్నుపోటనో ఇంకోటి ఏ రంగా ఏది మాట్లాడినా కూడా 100% 1995లో తీసుకున్న నిర్ణయం అనేది పార్టీ సమిష్టి నిర్ణయం. అది వ్యతిరేకించే వాళ్ళు లేదు ప్రత్యర్థి రాజకీయ పార్టీల వాళ్ళు ఆయన వ్యక్తిత్వ హననం చేస్తా, ఆయన ఏదో మామకు వెన్నుపోటు పొడిచాడని మాట్లాడినా, వెన్నుపోటు పొడిస్తే సహించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ క్యాడర్కి లేదు. నెంబర్ 1. ఎన్టీ రామారావు గారికి 10 నెలల క్రితమే ఓట్లేసిన కోట్లాది మంది ఓటర్లు చంద్రబాబు నాయుడు గారిని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారి జీవితంలో 2 సంఘటనలు జరిగినాయి. 1984లో అంటే 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంవత్సరం 8 నెలలకే 1984 ఆగస్టు 16వ తారీఖు రోజు ఆనాడు కేంద్ర ప్రభుత్వంలోని ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చిలికి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఆనాటి గవర్నర్ రామ్లాల్ గారి ద్వారా నాదెండ్ల భాస్కరరావు గారిని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టించి ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేయించింది. కానీ ప్రజల్లో నుంచి ఒక ఉవ్వెత్తున ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం ఎంతవరకు దారితీసింది అని అంటే ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 దాకా నెల రోజుల పాటు మొత్తం దేశం ఉక్కిరిబిక్కిరైపోయింది. దేశంలో ఉన్న ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎన్టీ రామారావు గారికి మద్దతుగా నిలబడినాయి. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం పేరిట నెల రోజుల పాటు ఈ ఇష్యూ జరిగిన మరుసటి రోజే లేదు ఆ రోజు సాయంత్రమే అనంతపురం జిల్లా రాయదుర్గంలో పోలీస్ కాల్పులు జరిగి 5 తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు. అంటే అంతటి వైలెన్స్ చెలరేగింది ఆ రోజుల్లో. కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. నెల రోజులు తిరిగేటప్పటికి అదే ఇందిరాగాంధీ గారు రిలీజ్ అయ్యి ఈ గవర్నర్గా ఉన్న రామ్లాల్ని వెనక్కి పిలిపించి శంకరదయాళ్ శర్మ గారిని ఇక్కడ గవర్నర్గా పంపించి సరిగ్గా నెల రోజులకి ఆగస్టు 16న బర్తరఫ్ చేస్తే సెప్టెంబర్ 16న మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అది వెన్నుపోటు అంటే. దానికి ప్రజలు ఆ విధంగా తమ నిరసన తెలియజేయడం ద్వారా ఒక ఉద్యమ కార్యాచరణ చేపట్టడం ద్వారా ఎన్టీ రామారావు గారికి అండగా నిలిచారు. కానీ 1995లో జరిగింది, పార్టీలో ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అధికారం. మరి అదే ప్రజలు ఆ రోజు కూడా సంవత్సరం 8 నెలలకు జరిగింది. కానీ ఇది 1994 డిసెంబర్ 9వ తారీఖు రోజు ఎన్నికలు జరిగితే 1995 ఆగస్టు చివరి వారంలోనే మరి అధికార మార్పిడి జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ స్థానిక నాయకత్వం నుంచి కానీ శాసనసభ్యుల నుంచి కానీ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారిని కాదు అని చంద్రబాబు నాయుడు గారి వైపు ఎందుకు మొక్కారు? ఆ రోజు పార్టీలో నెలకొన్న పరిస్థితులు ఏంటి? వాస్తవ పరిస్థితి తెలియని వాళ్ళు లేదు బయట నుంచి రాజకీయంగా విభేదించే వాళ్ళు చేసే విమర్శలు పక్కకు పెడితే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏమనుకుంటుంది అనేది ఇంపార్టెంట్. ఆ రోజు తెలుగుదేశం పార్టీ క్యాడర్ రామారావు గారిని తప్పించి చంద్రబాబు నాయుడు గారికి బాధ్యతలు అప్పచెప్పడాన్ని స్వాగతించారు కాబట్టి ఎన్టీ రామారావు గారు స్వయంగా నల్లబట్టేసుకొని లక్ష్మీపార్వతిని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు వెళ్ళినా కూడా ప్రజల నుంచి స్పందన రాలేదనేది వాస్తవం. ఎన్టీ రామారావు గారి పట్ల గౌరవంతో ఆయన ఆయా ప్రాంతాలకు వచ్చినప్పుడు వచ్చి ఆయన సభకు హాజరయ్యి వెళ్ళిపోయారు తప్ప చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉద్యమించలేదనేది వాస్తవం. ఉద్యమించలేదు కాబట్టే చంద్రబాబు నాయుడు గారి అధికారం సుస్థిరంగా కొనసాగిందనేది వాస్తవం. పార్టీ క్యాడర్ మొత్తం కూడా పైనుంచి కింద వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆమోదించారనేది వాస్తవం. ఎందుకు ఆ పరిస్థితులు దారితీసినాయి, ఎందుకు ఎన్టీ రామారావు గారి నుంచి దూరంగా అధికారం జరిగింది అనేది అందరికీ తెలిసిన అంశమే. లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావు గారి జీవితంలో ప్రవేశం పట్ల ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆమె పరిపాలనలో ఏలుపెట్టడం, పార్టీలో ఏలుపెట్టిన పర్యవసానం, పార్టీలో సుదీర్ఘకాలంగా రామారావు గారితో అంటిపెట్టుకొని ఉండి స్థానికంగా పంచాయతీల నుంచి ఎదుగొచ్చిన నాయకులందరూ కూడా ఈ లక్ష్మీపార్వతి లాంటి ఒక అంటే రాజకీయాలకి సంబంధం లేని ఒక సాధారణ గృహిణికి ఆధిపత్యంలో పనిచేయాలి అని అంటే వాళ్ళు దాన్ని భరించడానికి సిద్ధంగా లేరు. అటువంటి నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన 3 ఎమ్మెల్యేలు ఆ పార్టీని సస్పెండ్ చేయించిన తీరు, మాధవరెడ్డి గారు లాంటి వాళ్ళని ఇంకొక 8 మంది ఎమ్మెల్యేలు సస్పెండ్ చేయించడానికి ప్రతిపాదన సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలో తిరుగుబాటు వచ్చింది. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా ఇష్టారీతిన చంద్రబాబు నాయుడు గారు ఏదో సాఫ్ట్ టార్గెట్గా ఉన్నారు, రాజకీయంగా ఆయన విభేదించాలి కాబట్టి అని చెప్పని ఆయన మీద వెన్నుపోటు అని చెప్పని మాట్లాడే వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ పార్టీల్లో వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారనేది మొట్టమొదటి ఆలోచించుకుంటే బాగుంటుంది తప్ప చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం హననం చేయడం కోసం ఇది ఒక ఇష్యూగా దాన్ని మలుచుకునే ప్రయత్నం చేసినా వాస్తవ పరిస్థితి ఏంటనేది ప్రజలకు తెలుసు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు వెంట నిలిచారు. 1999 ఎన్నికల్లో తిరిగి మళ్ళీ ఆయన అధికారంలోకి ప్రజలు తెచ్చుకున్నారు.
ఇటువంటి నేపథ్యంలో ఆ అంశం గురించి కూడా నేను చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇవ్వడం జరిగింది. ఎవరితోటి విభేదించి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది నేను పేరైతే ప్రస్తావించను, కానీ ఆ రోజు దారితీసిన పరిస్థితుల దృష్ట్యా ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇదే సందర్భంలో స్మిత ఇంకా కొన్ని కీలకమైన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగింది. నేను ఒక 4 వ్యక్తుల పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి మీరు మీ అభిప్రాయం తెలియజేయండి అన్నప్పుడు దానికి సిద్ధపడ్డ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన రాగానే రాష్ట్రానికి ఏదైనా చెయ్యాలి అని తాపత్రయపడుతున్న వ్యక్తిత్వం ఆయనది అని చెప్పని తెలియజేశారు. అంటే క్లుప్తంగా కేటీఆర్ గారి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు తను అనుకున్న దాన్ని సాధించడం కోసం ఒక స్ట్రాటజికల్గా ముందుకెళ్ళే బెస్ట్ కమ్యూనికేటర్ అని చెప్పని తెలియజేయడం జరిగింది. వాస్తవంగా సరిగ్గా వాళ్ళని అసర్టైన్ చేసిన అంచనాది. నారా లోకేష్ ప్రస్తావన వచ్చినప్పుడు కూడా తను అనుకున్న లక్ష్యం వైపు పట్టుదలగా ముందుకెళ్తున్న ఉన్నత విద్యావంతుడైన సంస్కారవంతుడని చెప్పని తెలియజేయడం జరిగింది. 100% వాస్తవం అది. రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చిన సందర్భంగా కూడా ధైర్యంగా అడుగు ముందుకేస్తున్నా భవిష్యత్తులో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఇంకా ఉంది అని చెప్పడం జరిగింది. నారా లోకేష్ను కూడా తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పాను. అంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా కాకుండా నారా లోకేష్ తన నాయకత్వాన్ని ప్రజలకు చేరువవడానికి, ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ తెచ్చుకోవడానికి, తన ఐడెంటిటీని తను ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఆ ప్రాసెస్లోనే తను చేస్తున్న పాదయాత్రను కూడా రికగ్నైజ్ చేస్తూ చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న వేరే కోణాన్ని, ఆయన కూడా సీరియస్ పాలిటీషియనే కాదు, ఆయన కూడా ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, ఆయన కూడా ఒక యవ్వనం ఉంటుంది, ఆయన కూడా ఒక కాలేజ్ డేస్ ఉంటాయి. ఆ రోజుల్లో ఎట్లా ఉండేవాళ్ళు ఏంటి, ఆయన స్నేహాలు ఎవరితో ఉండేవి అనే సందర్భంగా కూడా రాజశేఖర రెడ్డి గారు నేను ఒకే వయసులో అవడంతో మేము ఇద్దరం బాగా క్లోజ్గా ఇంటిమసీతో ఉండేవాళ్ళం. తర్వాత నేను ముఖ్యమంత్రిగా మారిన తర్వాత ఒక ఫైల్ విషయంలో మా ఇద్దరి మధ్య కొంత రిఫ్ట్ వచ్చింది. తర్వాత రోజులు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మా మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్నాయి, కానీ వ్యక్తులుగా మేము గౌరవించుకునే వాళ్ళం అని చెప్పడం ద్వారా ఈ రోజు నడుస్తున్న రాజకీయాలు, ఈ రోజు రాజకీయంగా విభేదాలు ఉన్నా కూడా దాన్ని ఒక వ్యక్తిగత శత్రుత్వంగానే భావిస్తున్న తీరు, ఈ రోజు ప్రతిపక్ష పార్టీలని ప్రభుత్వాలు ఒక వైరి పక్షాలుగా కన్నా కూడా ఒక వ్యక్తిగత శత్రువులుగానే భావిస్తున్న తీరుని ప్రతిబింబిస్తానే ఆ వ్యాఖ్యను కూడా చూడాల్సి ఉంటుంది. 100% నిన్న స్మిత ఇంటర్వ్యూ ద్వారా ఒక పచ్చి నిజం అయితే వెల్లడైందనే మనం భావించాల్సి. ట్రాన్స్పరెన్సీగా మాట్లాడారు అంటే రాజకీయంగా మాట్లాడలేదు. నా వేదికను వాడుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద ఒక రాయి వేద్దాం అని అనుకోలేదు. నిజంగానే ఒక టాక్ షో అయితే మన మనసు ఏం చెప్తుందో దాన్నే ఆయన వ్యక్తీకరించారు, దాన్నే మాట్లాడడం జరిగింది. సో చాలా మంది మనుషులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, ఇంత ట్రాన్స్పరెన్సీగా ఉండరేమో. బట్ చంద్రబాబు నాయుడు గారిలోని ఆ ట్రాన్స్పరెన్సీ చూసాం. అంటే ఏమవుతుందంటే వీళ్ళందరూ జీవితంలో మెచ్యూర్డ్ పీపుల్. అంటే వాళ్ళు ఎంచుకున్న రంగంలో కష్ట నష్టాలు, ఆటుపోట్లు, గెలుపోవటంలు, ఎత్తుపల్లాలు అన్నీ చూసి జీవితాన్ని కాచి వడబోసిన అనుభవం వాళ్ళది. సో ఇప్పుడు మసిపూసి మారేడుకాయ చేయడం వల్ల వాళ్ళ తెరిచిన పుస్తకం లాంటి జీవితంలో వాళ్ళ ప్రతి పేజీ ప్రజలకు తెలిసిన దగ్గర వాళ్ళు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే వాళ్ళకి అంత విలువ పెరుగుతుంది తప్ప దీన్ని ఫ్యాబ్రికేటెడ్గా, ఆర్కెస్ట్రేటెడ్గా అక్కడేదో కెమెరా ముందు నటించి బయటికి వెళ్ళిపోయినా వాస్తవాలు తెలిసిన ప్రజలు ఇంత హిపోక్రసీ మెయింటైన్ చేస్తున్నాడు ఏంటి అనుకుంటారు తప్ప ట్రాన్స్పరెంట్గా ఉండి తీరడం అనేది వాళ్ళ వ్యక్తిత్వానికి వన్నదేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.